బ్రో మనలో చాలా మందికి ఫేస్ వాష్ అనేది యూజ్ చేయాలని ఉంటుంది. ఫేస్ వాష్ స్కిన్ బ్రైట్నింగ్ గురించి అయినా గానీ, పింపుల్స్ రిమూవ్ చేసుకోవడానికైనా గానీ యూజ్ చేయాలని ఉంటుంది. కానీ ప్రాబ్లమ్ ఏంటి అంటే ఫేస్ వాష్ అనేది ఎలా యూజ్ చేయాలి అనేది తెలీదు చాలా మందికి. ఇప్పటికి నాకు చాలా కామెంట్స్ వచ్చినాయి. ఫేస్ వాష్ ఎలా చేయాలి? ఎంతసేపు మసాజ్ చేయాలి? అలాగే ఎంత యూజ్ చేయాలి ఫేస్ వాష్ అనేది? ఇలాంటి కామెంట్స్ నాకు చాలా వచ్చినాయి. సో ఆ కామెంట్స్ అన్నీ నేను దృష్టిలో పెట్టుకొని ఈ వీడియో అనేది చేస్తున్నా. సో ఇప్పుడు నేను ఫేస్ వాష్ చేయడానికి నాకు 2 ఫేస్ వాష్లు అవైలబుల్గా ఉన్నాయి. ఒకటి నా ఫేవరెట్ ఫేస్ వాష్, ఇది అయిపోయింది అన్ఫార్చునేట్లీ, ఎందుకంటే నాకు ఇది చాలా బాగా నచ్చింది, దీన్ని అవగొట్టేసిన. సో సెకండ్ ఆప్షన్ ఏది అంటే క్లీన్ అండ్ క్లియర్. సో ఈ క్లీన్ అండ్ క్లియర్ గురించి అలాగే ఈ ఫేస్ వాష్ గురించి మన ఛానల్లో వీడియో నేను చేశాను, చూడండి. ఈ 2 చాలా బాగా వర్క్ చేస్తున్నాయి. ది ట్యాన్ రిమూవల్ అదే స్కిన్ బ్రైట్నింగ్ గురించి చాలా బాగా వర్క్ చేస్తుంది. సో ఇది అయిపోయింది, నేను యూస్ చేసేసిన. ఇది మనకు బడ్జెట్లో మీరు మీ యాక్నీని ప్రివెంట్ చేసుకోవాలి, అలాగే ఆయిల్ కంట్రోల్ చేయాలి, అది కూడా బడ్జెట్లో అంటే ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. నేను ఇప్పటికీ యూస్ చేస్తున్నా ఇది. సో ఈ ఫేస్ వాష్లు ఫస్ట్ ఎన్ని విధాలుగా ఉంటాయి అనేది చెప్తా. ఫస్ట్ జెంటిల్ క్లీన్జర్ అంటారు, సెకండ్ వచ్చేసి డీప్ క్లీన్జర్ అంటారు. సో మోస్ట్లీ ఇవి అవైలబుల్గా ఉంటాయి అన్నట్టు మార్కెట్లో. జెంటిల్ క్లీన్జర్ అంటే ఏంటి అంటే జస్ట్ మన స్కిన్లో ఉన్న డర్ట్, ఇంప్యూరిటీస్, ఎక్సెస్ ఆయిల్ అంటే మనకి అవసరానికి మించి ఉన్న ఆయిల్ని రిమూవ్ చేస్తుంది. సో ఇంకోటి ఏంటి అంటే డీప్ క్లీన్జర్. ఈ డీప్ క్లీన్జర్ ఏంటి అంటే ఇంకా పోర్స్ లోపల నుంచి ఇంకా డీప్గా క్లీన్ చేస్తుంది అన్నట్టు. ఎసెన్షియల్ ఆయిల్స్ని కూడా అది రిమూవ్ చేసే ఛాన్స్ ఉంది, కానీ మీ స్కిన్ని బ్రైట్గా చేస్తుంది. ఈ జెంటిల్ క్లీన్జర్ అనేది జస్ట్ మీ స్కిన్ని క్లీన్ చేస్తుంది లిటిల్ బిట్, మీకు ఒక న్యాచురల్ లుక్ ఉంటుంది బ్రో జెంటిల్ క్లీన్జర్ యూస్ చేస్తే. అదే డీప్ క్లీన్జర్ యూస్ చేస్తే మీకు ఒక బ్రైట్ లుక్ ఉంటుంది అన్నట్టు, ఎందుకంటే డీప్గా క్లీన్ చేస్తుంది కాబట్టి. సో ఇప్పుడు ఫేస్ వాష్ ఎలా యూస్ చేయాలనేది నేను చూపిస్తా. ఏ ఫేస్ వాష్ అయినా, మీ దగ్గర ఉన్న ఏ ఫేస్ వాష్ అయినా ఇదే స్టెప్ మీరు ఫాలో అవ్వాలి. ఫస్ట్ మీరు మీ ఫేస్ని మంచిగా తడుపుకోవాలి. సో ఇలా తడుపుకున్నట్టయితే ఏమవుతుంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా మనం వాటర్ అనేది రిన్స్ చేసినప్పుడు మన స్కిన్ పోర్స్ ఉంటాయి కదా, ఆ స్కిన్ పోర్స్ అనేటివి ఓపెన్ అవుతాయి అన్నట్టు. సో అలా స్కిన్ పోర్స్ ఓపెన్ అయిన తర్వాత ఈ ఫేస్ వాష్ని ఫస్ట్ మనం అప్లై చేయాలి. ఇలా అప్లై చేస్తే ఏమవుతుందంటే ఫేస్ వాష్ అనేది మెల్లగా పోర్స్ లోపలికి వెళ్తుంది. థర్డ్ స్టెప్ ఏంటి అంటే మసాజ్ చేయాలి. సో మసాజ్ చేయటం అనేది మెయిన్ థింగ్ అన్నట్టు. ఇలా మసాజ్ చేసినట్టయితేనే పోర్స్ లోపలికి వెళ్ళిన ఫేస్ వాష్ ఏదైతే ఉందో అది మంచిగా అది డర్ట్, ఇంప్యూరిటీస్, అలాగే ఏదైనా ప్రోడక్ట్ ఒకవేళ పోర్స్లో ఉన్నట్టయితే దానికి వీలైనంత అది క్లీన్ చేస్తుంది అన్నట్టు. సో ఇప్పుడు నేను మీకు చూపిస్తా మసాజ్ చేయటం, అదంతా ఈజీనే, మీ అందరికీ తెలిసే ఉంటుంది. కానీ ఏంటంటే ఫేస్ వాష్ అనేసరికి కొంచెం మీరు కన్ఫ్యూజ్ అవుతారు. ఫస్ట్ స్టెప్ మనం మన ఫేస్ని పచ్చిగా చేసుకోవాలి, అదే వెట్ చేసుకోవాలి. సో ఇక్కడ వాటర్ ఉన్నాయి, నేను వెట్ చేసుకుంటా నా ఫేస్ని. జస్ట్ ఏ మినిట్. సో ఈ విధంగా మీరు మీ ఫేస్ని వెట్ చేసుకోండి. కిందంతా వాటర్ పడిపోయినాయి. సో జస్ట్ ఏ మినిట్, మళ్ళీ వస్తా. ఓకే, ఫస్ట్ స్టెప్ అయిపోయింది. ఇప్పుడు మనం మన ఫేస్ని రిన్స్ చేసుకున్నాం. సో బెటర్ ఏంటి అంటే లూక్ వామ్ వాటర్, అంటే గోరువెచ్చని నీళ్ళు ఉంటాయి కదా, గోరువెచ్చని నీళ్ళతో మనం ఇలా రిన్స్ చేసుకున్నట్టయితే పోర్స్ అనేటివి మంచిగా ఓపెన్ అవుతాయి అన్నట్టు. సో ఈ విధంగా కూడా మనం రిన్స్ చేసుకోవచ్చు. సెకండ్ ఏంటి అంటే అప్లై చేయటం. దానికంటే ముందు మీకు లాంగ్ హెయిర్ ఉన్నట్టయితే కొంచెం మీరు ఇలాంటి యూజ్ చేయండి, ఇలాంటి బ్యాండ్ యూజ్ చేయండి. దీన్ని ఏమంటారు నాకు తెలియదు. సో మన హెయిర్ అనేది వెట్ అవ్వకుండా కొంచెం హెల్ప్ అవుతుంది. సో ఇప్పుడు ఫస్ట్ స్టెప్ అయిపోయింది. సెకండ్ స్టెప్ అప్లై చేయటం. ఫోర్హెడ్ మీద, చీక్స్ మీద, చిన్ దగ్గర మంచిగా మీరు మసాజ్ చేసుకోండి ప్రేమతో. మీరు మీ స్కిన్ని ఎంత మంచిగా ప్యాంపర్ చేస్తే మీ స్కిన్ అనేది అంత హెల్దీగా, గ్లోయింగ్గా ఉంటుంది అన్నట్టు. సో ఇట్ విల్ థ్యాంక్ యూ లేటర్, నాట్ ఇమీడియట్లీ. సో కొంతమందికి ఒక డౌట్ ఉంటుంది, మనము ఫేస్ వాష్ ఇలా రబ్ చేసేటప్పుడు, అదే మనం మసాజ్ చేసేటప్పుడు నురగ రాకుండా ఉంటుంది కదా, అంటే కొద్దిసేపు ఇలా నురుగు వస్తుంది, దాని తర్వాత నురగ రాదు. సో అప్పుడు మీరు ఏం చేయండి అంటే మీ చేతిని కొద్దిగా వాటర్లో అలా తడుపుకొని మళ్ళీ మీరు ఇలా మసాజ్ చేసినట్టయితే మళ్ళీ నురుగు అనేది వస్తుంది. ఫైనల్ పార్ట్ ఏంటి అంటే తుడుచుకోవటం ఏం లేదు. ఈ విధంగా మీరు మీ టవల్ని ఈ విధంగా చేసుకోండి, ఇలా ట్యాప్ చేయండి. ఇలా ట్యాప్ చేసినట్టయితే ఎక్సెస్గా ఏదైతే వాటర్ ఉందో, అది వెళ్ళిపోతుంది. ఏదైతే అవసరమో అది లోపలికి వెళ్ళిపోతుంది. అంతకంటే ఎక్కువ చెప్పడం నాకు రాదు. సో ఇప్పుడు చూడండి, బిఫోర్ ఆఫ్టర్ ఒకసారి మీరు కొంచెం ఫార్వర్డ్ చేయండి, బ్యాక్వర్డ్ చేయండి వీడియోని.
సో బిఫోర్, ఆఫ్టర్ నా స్కిన్ అనేది ఎలా ఉంది అంటే ఫేస్ వాష్ చేసిన తర్వాత ముందు ఎలా ఉంది ఒకసారి చూడండి. సో ప్రాపర్‌గా ఫేస్ వాష్ చేస్తే మీరు ఏ ఫేస్ వాష్‌తో అయినా గానీ, జెంటిల్ ఫేస్ వాష్ అయినా లేదంటే డీప్ క్లీన్జర్ అయినా మీరు ప్రాపర్‌గా ఫేస్ వాష్ చేస్తే మీకు ఖచ్చితంగా మంచి రిజల్ట్ ఉంటుంది. చూడండి, ఇది క్లీన్‌గా ఉంది. ఫేస్ అనేది క్లీన్‌గా ఉంది. క్లీన్‌గా అయింది. ఎందుకంటే అట్లా మసాజ్ చేసిన నేను. మసాజ్ అనేది మంచిగా చేసినట్టయితే బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. దాంతో పాటు పోర్స్‌లో ఏదైతే ఉంటాయో అవన్నీ ఉంటాయి గదా! ఎక్సెస్ ఆయిల్ అవన్నీ ఎళ్ళిపోతాయి అన్నట్టు. అర్థమైందా? ఫస్టు ఫేస్‌ని మంచిగా వెట్ చేసుకోవాలి. మీరు లూక్ వార్మ్ వాటర్ యూజ్ చేస్తే ఇంకా బెటర్. స్కిన్ పోర్స్ ఇంకా మంచిగా ఓపెన్ అవుతాయి. లేదంటే ఈ వాటర్‌తోనే ప్రాపర్‌గా మీరు మీ ఫేస్‌ని మంచిగా తడుపుకోండి. ఫస్ట్ స్టెప్పు. సెకండ్, అప్లై చేయండి ఇది. మీ దగ్గర ఏ క్లీన్జర్ ఉన్నా గానీ, జెంటిల్ క్లీన్జర్ అయినా, డీప్ క్లీన్జర్ అయినా అప్లై చేయండి. థర్డ్, మీరు ఫర్‌హెడ్ మీద, చిన్ మీద, చీక్స్ మీద, అండర్ ఐ దగ్గర మంచిగా మసాజ్ చేయండి. మసాజ్ చేస్తేనే మీకు మంచి రిజల్ట్ అనేది వస్తుంది. సో ఇప్పుడు ఫైనల్ ఏంటి అంటే డబుల్ క్లీన్జింగ్ అనేది ఉంటుంది. డబుల్ క్లీన్జింగ్ అంటే ఏంటంటే ఫస్ట్ ఆయిల్ క్లీన్జింగ్ ఉంటుంది. దాని తర్వాత వాటర్ క్లీన్జింగ్. వాటర్ క్లీన్జింగ్ అంటే ఇలాంటి ప్రొడక్ట్స్ యూజ్ చేయటం. ఆయిల్ క్లీన్జింగ్ అంటే మనకి ప్రొడక్ట్స్ దొరుకుతాయి అమెజాన్‌లో. ఇప్పటివరకు నేను అవి యూజ్ చేయలేదు. అది ఎవరు యూజ్ చేస్తారంటే ఎక్కువగా మల్టిపుల్ ప్రొడక్ట్స్ యూజ్ చేసేవాళ్ళు, ఎక్కువగా మేకప్ వేసుకునే వాళ్ళు యూజ్ చేస్తారన్నట్టు. సో ఈ ఆయిల్ క్లీన్జింగ్ ఏం చేస్తుందంటే ఫస్ట్ మన స్కిన్ ఏదైతే డర్ట్, ఇంప్యూరిటీసు, ఎక్సెస్ ఆయిలు, ప్రోడక్ట్ ఏదైతే ఉంటుందో ఆ ప్రోడక్ట్ మన స్కిన్ మీదకెళ్ళి అవంతా తీసేస్తుందన్నట్టు. సో తర్వాత వాళ్ళు వాటర్ వాష్ చేస్తారు. వాటర్ వాష్ అంటే ఇలాంటి ఫేస్ వాష్‌లు ఏదో ఉంటుంది వాళ్ళ దగ్గర. సో అలాంటి దాంతో వాష్ చేసిన తర్వాత అటు స్కిన్ మీదకెళ్ళి ఆ ప్రొడక్ట్స్ ప్రభావం వెళ్ళిపోతుంది. స్కిన్ అనేది నీట్‌గా క్లీన్ అవుతుంది. ఎవరైతే మేకప్ అలాగే మల్టిపుల్ ప్రొడక్ట్స్, హెవీ ప్రొడక్ట్స్ యూజ్ చేస్తారో వాళ్ళకి డబుల్ క్లీన్జింగ్ అనేది అవసరం. మామూలుగా మనలాంటి వాళ్ళకైతే ఒక ఫేస్ వాష్ ఇనఫ్. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? వీడియో మీకు నచ్చిందా? నచ్చలేదా? ఇది నాకు తెలుసు చాలా చిన్న విషయం. కానీ అసలు ఫేస్ వాష్ యూజ్ చేయాలి అని చెప్పేసి చాలా మందికి కన్‌ఫ్యూజన్ ఉంటది. ఆ కన్‌ఫ్యూజన్‌కి ఒక క్లారిటీ ఇద్దామని చెప్పేసి వీడియోని లైక్ చేయండి. కామెంట్ సెక్షన్‌లో మీకు నచ్చింది కామెంట్ చేసేసేయండి. మీకు ప్రోడక్ట్ రికమెండేషన్ కావాలనుకుంటే మీరు కామెంట్ సెక్షన్‌లో అడగచ్చు. ఏదైనా ప్రోడక్ట్ గురించి ఇన్ఫర్మేషన్ కావాలన్నా, లేకుంటే ఏదైనా సజెషన్ ఇవ్వాలన్నా మీరు కామెంట్ సెక్షన్‌లో ఇవ్వచ్చు. ఇన్‌స్టాగ్రామ్‌లో కనెక్ట్ అయిపోండి ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటేనే. సో ఈ వీడియోకి ఇంతే మరి. వీడియో నచ్చిందని అనుకుంటున్నా. హోప్ యూ లైక్ ఇట్. సో ఇలాంటి మరిన్ని మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్‌తో మళ్ళీ మీ ముందుంటా. అంటిల్ దెన్ స్టే గుడ్ అండ్ బీ అట్రాక్టివ్.